హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. కొంతమంది ఎండుమిరపకాయలు వేస్తారు, కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకుంటారు. నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు వేసి చేశానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఒక 15 పచ్చిమిరపకాయలు తీసేసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి, కొంచెం మెంతులు ఉంటే వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడినాక కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఇవి మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలి. ఈ గోంగూర మగ్గేంత వరకు మిక్సీ గిన్నెలో తెల్లెల్లిగడ్డ, జీలకర్ర, సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, గోంగూర అయితే ఈ విధంగా మగ్గిపోయింది. ఇది మగ్గినాక మిక్సీలో మనం కచ్చాపచ్చాగా పట్టుకున్న తర్వాత ఈ గోంగూర మిశ్రమాన్ని అయితే వేయాలి. చూసారా, ఈ విధంగా అయితే మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా అయితే పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.